నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మన న్యూస్. నేను మీ యాంకర్ గాయత్రి. ది ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. గద్వాల కలెక్టర్ కార్యాలయం వైపు ర్యాలీ చేసిన జ్యోతిరావు పులే విద్యార్థులు. వసతి లోపాలపై ఆవేదన. చక్కగా చెప్తున్నారు చదువులు విద్యాస్తున్నారు స్కూల్ సమస్యలు ఇప్పుడు చెప్పారా మీరు ఏం చేస్తున్నారు ప్రిన్సిపల్ గారా అందరు మాట్లాడదు నాతో మాట్లాడారు పిల్లలందరూ ఏం కాకుండా తీసుకుపోతాను నువ్వు రాసి ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు వేసుకో ఎన్ని మార్కులు వచ్చినాయి నైన్త్ మరి ఆమె జ్ఞానం లేదు అరే రోజు అంటే తెలుస్తుంది మీరు లాస్ట్ స్టూడెంట్ అందరూ మీరు లోపల పడరా బాబు వాళ్ళతో మీరు మాట్లాడతా బాబు ఎంత వేద ముక్కుతారు మంచి కలెక్టర్ గారికి నిలబెడతా 70 కిలోమీటర్లు అమ్మాయి పెంచేది ఎందుకు చదువుకొని బాగుపడటానికి ఆయన తీసు పడడం తీసు 70 కిలోమీటర్ల రోడ్ల మీద చచ్చిపోతే ఎవరు బాధ్యుడు అమ్మాయి రోడ్ల మీద పడతారు మీకు కొంచెం ఇలా పోరాటం పద్ధతి బాబు మీరు నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి నేను మాట్లాడి కలెక్టర్ గారిని చేసుకొస్తా రోడ్డు 70 కిలోమీటర్లు హై స్పీడ్ మీద ఎవడవాడు మాట్లాడు హై స్పీడ్ మీద పోతున్నాయి రోడ్ల మీద అమ్మాయి కూలి పని చేస్తే మనం బడికి పోతున్నాం చచ్చిపోతే ఎవడో దిక్కు ఏ గవర్నమెంట్ అందుకుంటుంది మిమ్మల్ని అలాగే పని చేస్తే చదివినా మీకు నేర్పలేదు నేను అర్థం చెప్తా వినాలి ఒకసారి చెప్పినా మీకు సమస్య పరిష్కారం కాలేదంటే మీరు రోడ్ల మీద చెప్తే పరిగెత్తండి బట్టలు కూడా చేసేది 24 గంటలు టైం అడిగినాం రేపు కలెక్టర్ గారు 10:30కి రాకపోతే కలెక్టర్ చెప్పేది రాకపోతే నేను మీకు దగ్గర ఈయనంగా వాడికి రాష్ట్ర రోడ్డు తెచ్చుకుంటా వెళ్దాం అర్థమైందా ఎక్స్టోర్లో 10th క్లాస్ అవుతాం సార్. చదువుతుంటే మాకు ఇట్లా ఈ ఇయర్ లో మాకు వాటర్ సమస్య వచ్చింది సార్. ఫిల్టర్ రావడం మీ కడుపులో ఎవరన్నారు అన్నమాట ఎవరన్నారు అన్నమాట రజిత మేడం ఏ సబ్జెక్టు మ్యాథ్స్ సబ్జెక్టా నీళ్లు లేక ఎన్ని రోజులు అయింది
ఆ? అవునులే ఉండు, ఏం పేరు నీ పేరు చెప్తా నా పేరు మనోజ్. ఒక్క నిమిషం ఆగు. మనోజ్ ఎన్నో తరది?